మళ్ళీ బలహీనుడు కాదు, బలవంతుడై ఉండి వాళ్ళు కొడుతుంటే మౌనంగా అప్పచెప్పు. మళ్ళీ ఏమి లేకుండా మనకేం ఎచ్చులు, ఏమి లేకుండా మనకేం మామూలు. ఎవరన్నా అంత మాట అంటారు, నన్ను 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 నన్ను. యేసు తన స్వార్థాన్ని వదిలాడు, తన అహాన్ని వదిలేశాడు. ఎక్కడ ఘనత గర్వాలు ఫీల్ అవ్వాల. మనుషులు వచ్చి మయం పరుస్తున్నా వద్దుపో అన్నాడు, మనుషులు వచ్చి భజన చేస్తున్నా వద్దుపో అన్నాడు. పబ్లిసిటీ చేస్తున్నా అవసరం లేదన్నాడు. కార్యాలు చేస్తాడు, ఎవరికి చెప్పొద్దు పో అంటాడు. డబ్బా అవసరం లేదు పో అంటాడు. ఏం వదలాలి? మొట్టమొదట ఆకర్షణలు వదిలిపెట్టడానికి ఇష్టపడాలి. మనకిష్టమైన వాటిని బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడాలి. అనుకున్నవి సాధించాలంటే కొన్నిటిని పక్కన పెట్టక తప్పదు. ఏమేం విడవాలో కొద్దిగా మెచ్యూర్డే కదా మీరు, కొంచెం మీరే ఆలోచించి అండర్స్టాండింగ్కి రండి. ఊరకు ఒక రూట్ చూపించాను నేను. ఏవేవి అడ్డుబండలుగా ఉన్నాయో, లేఖను ఏటేటిని అడ్డగిస్తుందో సరి చూసుకో అంటుందో, ఏవి నీ పనికి, నీ గురికి, నీ గమ్యానికి, నీ లక్ష్యానికి నిన్ను చేరకుండా అడ్డగిస్తున్నాయో నీకే తెలుసు. వాటి విషయంలో ఏ నిర్ణయాలు చేస్తావో ఆ నిర్ణయాలను బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, నువ్వు సాధించేవి ఆధారపడి ఉంటాయి. సమాజ శ్రేయస్సు కొరకు, ఇంటి వారి క్షేమం కోసం, దేవుని మహిమ కోసం కొన్నిటిని చంపుకోవాల్సి ఉంటుంది, కొన్ని ఇచ్చల్ని సిలివేసుకోవాల్సి ఉంటుంది, కొన్నిటిని త్యాగం చేయాల్సి ఉంటుంది, కొన్నిటిని కోల్పోవడానికి ఇష్టపడాల్సి ఉంటుంది. అలా నడుం కట్టి నిలబడిన వాళ్ళే అటు ప్రభువుని మయంపరిచిన, సమాజానికి దీవెనకరంగా ఉన్న, కుటుంబానికి దీపాలైన, అన్నిటినీ కలిగి ఉండి అందులో ప్రభువును కూడా కలిగి ఉండాలంటే కుదరదు. నేనా లోకమా అంటాడు, నువ్వే ప్రభు అంటే దాన్ని వదిలే అంటాడు. లే పైకి లే. వస్తావా దేవుని పాదాల దగ్గరికి? వేళ నువ్వు అనుకున్న వాటిని రీచ్ అవ్వడానికి దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు, బలం ఇస్తాడు. కానీ అది సాధించే దిశలో నీకున్న పట్టుత్వం ఏంటో, నీ పట్టుదల ఏంటో, నీ కార్య దీక్ష దక్షత ఏంటో కూడా దేవుడు కనిపెడతాడు. నీ త్యాగం ఎంతో కూడా దేవుడు లక్ష్య పెడతాడు. ఏ త్యాగాలు లేకుండా ఎట్లండి? ఏ త్యాగాలు లేకుండా గొప్ప వాటిని ఎలా సాధించగలం చెప్పండి? సాధించిన వాళ్ళు ఏ త్యాగాలు లేకుండా ఎలా సాధించారు? దేవుని కొరకు సాధించిన భక్తులు సైతం త్యాగాలతోనే సాధించారు. వెల చెల్లించకుండా దేన్ని మనం పొందనట్టే గొప్ప వాటిని సాధించడానికి గొప్ప వెల తప్పనిసరి. తమ్ముళ్ళు అర్థమవుతుంది నేను చెప్పేది? ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు? చెల్లెళ్ళు, ఆ లైవ్లో జూమ్లో కనపడుతున్న వ్యక్తులు కనపడుతున్నారు, మీరందరూ నా కళ్ళ ముందే ఉన్నారు, నా ఎదురే కనపడుతున్నారు. మీరందరూ తీవ్రంగా తీసుకున్నారా లేకపోతే టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తున్నారా? తీవ్రంగా తీసుకున్నట్టయితే నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడు నీకు ఒక నూతన శక్తిని విడుదల చేస్తాడు, నూతన బలాన్ని నీ మీదికి పంపుతాడు, మళ్ళొక్కసారి పునరభిషేకిస్తాడు నిన్ను ఆయన. నేను సాధించలేకపోయినాను అనుకున్న వాటిని సాధించడానికి దేవుడు నీకు బలం ఇస్తున్నాడు. ఒక్కసారి దేవుని కొరకు కార్యాలు సాధించడానికి నడుం కట్టు. కొన్ని పనులు మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశావు, కొన్ని అడ్డొచ్చినాయి, అడ్డుల దెబ్బకి ఆగిపోయావు. నో, ఆపడానికి వీల్లేదు. ఎవరెవరు ఎక్కడ బ్రేక్ అయ్యారో నాకు తెలియదు, ఏ వాటిని దేవుని కొరకు మొదలుపెట్టి ఆగిపోయారో నాకు తెలియదు. పరిశుద్ధాత్మకు తెలుసు. ఆయన మాట్లాడుతున్నాడు. దైవస్వరం నీకు వినబడితే క్షమాపణ అడిగి తీర్మానం చేయి. మళ్ళొక్కసారి నీ గురిని నువ్వు రీచ్ అవ్వడానికి, నువ్వు ఏది సాధించాలని, ఏవేవి గెలవాలనుకున్న వాటన్నిటిని పొందుకోవటానికి దేవునికి మొర్రపెట్టు. కృప మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాడు దావీదు పాషా గారు, ప్రార్థన చేస్తాడు. అందరం ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు 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 వందనాలు. ఇంతవరకు మీ దాసు నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని నీవు ప్రమాణం చేసినప్పుడు
అది నెరవేర్చబడటానికి మాట తప్పే దేవుడో కాదని గుర్తిరిగి వారు కూడా సమర్పించుకున్న విధానము నాయన బహుతేటగా నీ దాసుని ద్వారా అందరితో నాతో మాట్లాడినందుకు వందనాలు. సమస్తమును విడిచి నాయన అన్నిటికంటే ఎక్కువ నిన్నే ప్రేమించి వారు సాగిపోయారు. ఆ మొదటి ఆజ్ఞను వారు నెరవేర్చారు నాయన. చాలాసార్లు మొదటి ఆజ్ఞను నాయన రెండోదిగా మార్చుకొని ప్రభా, రెండోది మొదటిగా మార్చుకొని అనేకులను నా ప్రభు రోలుగోళ్ళను ఆశించి అనేక రీతిలో నా ప్రభు ఆత్మీయ జీవితంలో జారిపోయిన వారిని, పడిపోయిన వారిని, చల్లారిపోయిన వారిని నాయన, ఓటమి పాలైన వారిని, అయా యథార్థంగా ఒప్పుకున్న వారిని ప్రభువా ప్రతి ఒక్కరు నన్ను మమ్మల్ని దర్శించండి. అయా నీకు వందనాలు ప్రభువా. నా ఆలోచనలు పనిచేయట్లేదు కానీ నీ ఆలోచనలు, నీ బలహీనుడు కానీ నీవు బలవంతుడవు ప్రభువా. నశించిపోయి ఆత్మ నేను చూడలేకపోతున్నాను, నువ్వు చూస్తున్నావని ఆక్రందన చేసిన సంసోనుని కృపతో బలపరిచిన దేవుడా, ఈ మధ్యాహ్నపు వేళ యథార్థ హృదయులై నీ పాదాల చెంతనైనా నిజముగానైనా నేను జారిపోయాను ప్రభువా, ఓడిపోయాను ప్రభువా. నీకంటే ఎక్కువ అనేక వాటిని ఆశించి ప్రభువా నేను దుఃఖమునకు చేటుకు గురయ్యాను నాయనని ఒప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, కృప అనుగ్రహించండి. తిరిగి నాయన బలపడినట్లు సహాయం చేయండి. గొప్ప కార్యాలు సాధించాలంటే కొన్నిటిని కోల్పోవలసి ఉంది నాయన. అది ఆరోగ్యమైన, ఆహారమైన, నిద్రైన, త్యాగంతో నా ప్రభువా జయించినట్లు సహాయం చేయండి. అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా నీవు మాకు అందరికీ దయచేయమని వాక్యమైతే మీ దాసుని కూడా బలపరిచి కృపతో నాయన ఇంకా బలపరిచి వాడుకోమని నీకే కృతజ్ఞతలు. విన్న మాటలు అపవాది ఎక్కడ దొంగలించకుండా యేసు క్రీస్తు నామమున బంధిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపజేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడును యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహాయ సహవాసములు సమకూడిన మనకును సార్వత్రిక సంఘం అంతటికి తోడయుండి అత్యధికముగా ఆయననే ప్రేమించి జీవితకాలం ఆయననే వెంబడించినట్లు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియారా, కుడిక ముగించబడింది.